హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రకృతి సోయగం యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆసియా ఖండంలోనే రెండవదిగా చెప్పబడే రామకృష్ణ రాజు సైఫాన్. ఇది తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, నాగులపేట అనే గ్రామములో ఉంది. ఇది కోరుట్ల మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎందుకు నిర్మించారు అంటే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి కాలువ వేయగా మధ్యలో అడ్డుగా వచ్చింది. అందుకనే ఈ వాగు కింది నుంచి సొరంగం ద్వారా కెనాల్ కట్టారు. వాగు ఉన్నంత వరకు ఈ వాగు పెద్దగా ఉండడంతో ఇలా వేశారు. ఈ వాగు పేరు కోరుట్ల వాగు. దీనిని 1970 నుండి 1975 మధ్యలో నిర్మించారు. There is biggest construction, which is called siphon. This planning engineering Ramakrishna Raju. This called Ramakrishna Raju siphon, located in Kotla Mandal near the Nagalapet, which is 5 kilometers from Kotla Mandal. It is a special construction which was built up to avoid the water crossover during the construction of Sri Ram Sagar project. The layout of canal was crossing through the big Vagu of Kotla Vagu to avoid the water crossover between these two canals. This construction, called siphon, was built in the period of 1970 to 1975. It is believed to be the second biggest siphon in Asia. In order to avoid water crossover from Kotla Vagu, underground Sorangam Canal was construction by using a engineer Ramakrishna Raju engineering technician called siphon effect. Water from Sri Ram Sagar under Kotla Vagu perpendicularly and exit other side of it. Sri Ram Sagar Canal water going under Kotla Vagu. Sri Ram Sagar water coming out from Sorangam Canal. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇలా సొరంగం కెనాల్ ద్వారా వాటర్ లోపలికి వెళ్తుంది. ఇటు చూడండి. ఈ మధ్యలో వాగు చూడండి. మళ్ళీ వాగు మీద కల్వర్టు ఉంది. దానిపై నుంచి వెళ్ళేటట్లు ఈ కెనాల్ ఇన్సైడ్ ఇలా ఎండ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఇతని విగ్రహమేర్పాటు చేశారు. రామకృష్ణ రాజు గారిది. ఇతని పేరు మీదుగానే దీనికి రామకృష్ణ రాజు సైఫాన్ అని పేరు వచ్చింది. దీనిని నాగులపేట్ సైఫాన్ అని కూడా అంటారు.
దీనికి డిజైన్ చేసింది రామకృష్ణరాజు ఇంజనీరింగ్ గారు. అందుకనే, ఇతని పేరు మీదుగా, దీనికి రామకృష్ణరాజు సైఫాన్ అని పేరు వచ్చింది. ఇది అక్కడి, ఫస్ట్ నుండి ఇక్కడి వరకు మధ్యలో గ్యాప్, 200 మీటర్లు ఉంటుంది.